డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడట. ఆగస్టు 1వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, నవంబర్లో మండల జిల్లా అధ్యక్షుల ఎంపిక, డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు, తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మార్చి ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులను కూడా మారుస్తారు. సో పదవీకాలం అయిపోతున్నప్పటికీ డిసెంబర్ అంటే ఇప్పుడు ఉండే అవకాశం లేదు. నిన్న మొన్న వరకు అతి త్వరలో అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలక్షన్స్ లేవు కాబట్టి డిసెంబర్ వరకు ఆగే అవకాశమే కనబడతా ఉన్నది. సో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారట. ఇక ఆ చర్చ డిసెంబర్ దాకా ఉండే అవకాశం లేదు. ఇక జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైందట. డిసెంబర్ నెలాఖరులోపుగా కొత్త సారథి ఎన్నిక పూర్తి కాబోతున్నది. ఆయన పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో గత నెల వరకు పొడిగింపు లభించింది. అది కూడా ముగియడంతో కొత్త అధ్యక్ష ఎన్నిక కసరత్తు మొదలైంది. సో ఇవాళ మనం జూలైలో ఉన్నాము. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంకా 5 నెలల తర్వాతనే ఉండబోతున్నది అనమాట. ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఆగస్టు 1వ తేదీన ప్రాథమిక సభ్యత్వ నమోదుతో శ్రీకారం చుడతారట. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీ నియమావళి ప్రకారం ప్రతి సభ్యుడు 9 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలట. ఈ ఏడాది ప్రధాని మోదీ సహా పార్టీ నేతలంతా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందట. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పార్టీ మండలాధ్యక్షులు, 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందట. ఆ సమయంలోనే రాష్ట్ర జాతీయ కొత్త కార్యవర్గాలను ఎంపిక చేస్తారు. డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక మొదలవుతుంది. సగం రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక నియామకం పూర్తి కాగానే జాతీయ సారథి ఎన్నికల అధికారిక ప్రక్రియను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంస్థాగత ఎన్నికలు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నడ్డాను మోదీ కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడమే కాకుండా రాజ్యసభ సభ్యుడిగాను నియమించిన సంగతి తెలిసిందే. సో ఆయన ప్లేస్లో కొత్త ఆయనని పెట్టడం ఖాయమైపోయిందనమాట. ఆయన దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా అధ్యక్షుడిని మార్చబోతున్నారు. కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు.